కోసం మాత్రం సైన్ పేపర్ అనేది తీసుకున్నా. అయితే ఇలా మార్కింగ్ పెట్టుకుంటున్నా. ప్లైవుడ్ షీట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ ఇట్లా అయితే ఇప్పుడు నేను ఇట్లా పెడతలేను, రివర్స్ యాంగిల్ ఇట్లా పేపర్ 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 ఇగో నేను ఇక్కడ కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ అనేది మొత్తం పోయింది. అట్లా కాకుండా ఓకే. ఈరోజు వీడియో ఏంటంటే మనము ఈ ఫోటోని ఈ ప్లైవుడ్ షీట్ మీదకి ఎలా వస్తుంది అనేది ఎక్స్పెరిమెంట్ చేద్దాము. దీనికోసం మనం కావాల్సింది ఇక్కడ ఫస్ట్ అయితే నేనైతే ఫస్ట్ కలర్ ఫోటో ఒకటి తీసుకున్నా, కలర్ జిరాక్స్ ఒకటి తీసుకున్నా. సెకండ్ అది నార్మల్ జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ ఒకటి తీసుకున్నా. మనకి ఏంటంటే కలర్ జిరాక్స్ అనేది ముంగట ఇట్లా పెట్టడానికి, సెకండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ ఒకటి. దీనికోసం మనం ఏం తీసుకున్నామంటే ఫస్ట్ ఫెవికాల్. ఈ ఫెవికాల్ తీసుకొని ఫస్ట్ ఏం లేదు, ఫెవికాల్ ఒకటి తీసుకోవాలా. ఫెవికాల్ తీసుకొని దీని మీద SH అని ఉంది చూడండి, ఇది వాడండి. కరెక్ట్గా వుడ్కి అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. సెకండ్ ఇంకొకటి ఏంటంటే మనకు సైన్ పేపర్ తీసుకున్నా. సైన్ పేపర్ దేనికోసం అంటే దీన్ని చాలా రఫ్గా ఉంటుంది కదా, దీన్ని జర స్మూత్నెస్ కోసం మాత్రం సైన్ పేపర్ అనేది తీసుకున్నా. ఫస్ట్ అయితే నేను సైన్ పేపర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి పేపర్ అయితే కొడుతున్నా. ఇలా సైన్ పేపర్ అనేది కొడుతుంటే మనకి స్మూత్ గా అయ్యి ఫోటో అనేది చూడడానికి కూడా జర మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, రెడీ అయిపోయిందండి. చాలా స్మూత్ గా అయితే అయిపోయింది. ఇది ఇంత ముందుకు చాలా రఫ్ గా ఉండే, ఇప్పుడైతే చాలా స్మూత్ గా అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం ఏం చేద్దామంటే ఈ ఫెవికాల్ SH ఫెవికాల్ ఇది ఒకటి తీసుకొని దీని మీద మనం ఫస్ట్ అప్లై చేద్దాం. అప్లై చేసినాక ఫోటో అనేది పెట్టేద్దాం. జస్ట్ నేనైతే ఇలా మార్కింగ్ పెట్టుకుంటున్నా. ప్లైవుడ్ షీట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ ఇట్లా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా ఫెవికాల్ కోసం. తీసుకో. ఫెవికాల్ అనేది చాలా చిక్కగా వస్తే ఫోటో కూడా చాలా మంచిగా వస్తుందండి. సో నేనైతే పేపర్ తీసుకున్నా. దీన్ని అయితే ఇప్పుడు నేను ఇట్లా పెడతలేను, రివర్స్ యాంగిల్ లో పెడుతున్నా చూడండి. రివర్స్ పెట్టుకోవాలా. ఫెవికాల్ మొత్తం అంటుకుంటుంది. గ్యాప్ లేకుండా చేతితోటి చాలా మంచిగా అనుకోండి. ఇంత గ్యాప్ లేకుండా చూసుకోండి. గ్యాప్ లేకుండా ఇట్లా చేసుకోవాలా. అయిపోయింది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది రెండు విధాలుగా 2 ఫొటోస్ మాత్రం అయితే నేనైతే అతకబెట్టేసిన. ఇప్పుడైతే కొద్దిసేపు మనం ఎండలో పెట్టేద్దాం. ఎందుకంటే ఈ ఎండలో అనేది ఫెవికాల్ అనేది ఇక్కడ నేను చాలా ముద్దలు గట్టిగా పెట్టినా కదా, అది అనేది ఫుల్ గా డ్రై అయిపోయేదాకా కొద్దిసేపు ఎండలో పెట్టేద్దాం. ఓకే, ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఎండలో తీసేసిన అనమాట. ఫైనల్లీ రెడీ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాటర్ తీసుకొని దీని మీద కొద్దిగా వాటర్ చేసుకుంటూ మనం అనేది కొద్దిగా తీసేయాలన్నమాట. ఇట్లా పేపర్
జస్ట్ ఇట్లా రబ్ చేస్తే చాలన్నమాట. ఏమైతుందంటే ఈ పేపర్ అంతా వెళ్ళిపోయి మనం ఫోటో అనేది మన ప్లైవుడ్ ఇక్కడ షీట్ కి అనేది అతుక్కొని పోతుంది. మెల్లగా ఇట్లా రబ్ చేస్తుంటే పేపర్ అనేది మొత్తం వెళ్ళిపోయేటట్టు ఇట్లా రబ్ చేసుకోవాలా. లైట్ గా మరీ గట్టిగా అంటేనేమో ఫోటో అనేది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మెల్లగా ఇట్లా మెల్లగా అనుకుంటుంటే మనది ఫోటో అనేది యాస్టీస్ అట్లనే వచ్చేస్తుంది. జస్ట్ ఇట్లా వాటర్ పోసుకుంటూ కొద్దిగా మెల్లమెల్లగా ఇట్లా పేపర్ రిమూవ్ అయ్యేటట్టు మెల్లమెల్లగా ఇట్లా చేసుకుంటే చాలు. ఇది మనం ఇట్లా ఎవరికైనా ఇట్లా ఏదైనా బర్త్డే దానికైనా దేనికైనా గిఫ్ట్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు. చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారు. న్యాచురల్ గా అనిపిస్తుంది వాళ్ళకి, చూడడానికి కూడా చాలా న్యాచురల్ గా మంచిగా వస్తుంది. ఆల్మోస్ట్ 80% అయితే వచ్చేసింది. జస్ట్ అక్కడక్కడ తెల్లగా ఉంది, దాన్ని కొద్దిగా ఇట్లా రిమూవ్ చేసేద్దాం. మరీ ఎక్కువ రిమూవ్ చేస్తే ఫోటో అనేది వెళ్ళిపోతుంది, కాబట్టి అట్లా కాకుండా లైట్ గా ఇట్లా రిమూవ్ చేసేస్తే చాలు. ఇగో నేను ఇక్కడ కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ అనేది మొత్తం పోయింది. అట్లా కాకుండా లైట్ గా అనమాట, లైట్ గా ఇట్లా చేసుకుంటే చాలు. జస్ట్ మనకి వైట్ పేపర్ అనేది పోయేటట్టు చేసుకుంటే చాలు. కొంచెం అక్కడక్కడ మాత్రం నేనైతే అక్కడక్కడ కొద్దిగా అయితే నేను గట్టిగా ప్రెస్ చేసినందుకు అక్కడక్కడైతే పోయింది. సో మీరు చేసేటప్పుడు ఇట్లయితే చేయకండి, జర హ్యాండిల్ మెల్లగా చేసుకోండి. ఇదైతే కలర్ ఫోటో. ఒకసారి బ్యాక్ సైడ్ జిరాక్స్ కూడా ఉంది కదా, దీన్ని కూడా చూసుకుందాం. ఒకసారి చూడండి కలర్ ఫోటో ఎట్లా వచ్చిందో చూడండి. ఒకసారి బ్యాక్ సైడ్ అయితే చూసుకుందాం. సో బ్లాక్ అండ్ వైట్ ఫోటో మాత్రం ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. కరెక్ట్ వస్తుందా రాదా అనేది అయితే డౌట్ నాకైతే. ఓకే, ఫైనల్లీ మాత్రం ఇలా వచ్చేసింది. కలర్ జిరాక్స్ అనేది ప్లైవుడ్ మీద ఈ విధంగా వచ్చింది. సో బ్యాక్ చూసుకుంటే మనకి జిరాక్స్ మాత్రం అక్కడక్కడ కొద్దిగా నేను గట్టిగా రుద్దడం ద్వారా ఎగిరిపోయింది అనమాట. సో ఫైనల్ అయితే ఇది. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.